ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్. మీకు ఎదురుగా కనిపిస్తున్న ఏకశిలా నంది, అలాగే గాలిలో వేలాడే స్తంభం ఫ్రెండ్స్. ఇది గాలిలో వేలాడుతుందని దానికి నిదర్శనం. నేను కింద గ్యాప్ చూపిస్తున్నాను చూడండి, ఫోన్ పెట్టి మరీ చూశాను రికార్డింగ్. ఇది ఒక వేలాడే స్తంభం ఫ్రెండ్స్. ఈ స్తంభంతో ఒక ప్రత్యేకమైన చరిత్ర. ఇది ఒక అద్భుతమైన దేవాలయంలో ఉంది. ఈ స్తంభం ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే మాత్రం టోటల్ దేవాలయమే పడిపోతుంది అనమాట. ఆ దేవాలయాన్ని పడిపోకుండా కాపాడడం కోసం ఈ స్తంభం గాలిలో వేలాడుతూ ఉందన్నమాట. 16వ శతాబ్దంలో నిర్మించిన ఆ గొప్ప దేవాలయం గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. తిరువన్నామలై నుంచి బయలుదేరి మేము తిరుపతి మీదుగా హైదరాబాద్ రావాలని బయలుదేరాం ఫ్రెండ్స్. మాకు గూగుల్ తల్లి చూపించిన రోడ్ ఎఫెక్ట్ కొంచెం దెబ్బేసింది. లాస్ట్కి అటు తిరిగి ఇటు తిరిగి కృష్ణగిరి, కుప్పం, పలమనేరుకు వచ్చాము. పలమనేరుకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అక్కడి నుంచి గూగుల్ తల్లి కొత్త రోడ్డు చూపిస్తే ఆ కొత్త రోడ్ ఎక్కితే చక్కగా బెంగళూరు అవుట్స్కట్స్కి తీసుకొచ్చిందనమాట. ఈ బెంగళూరు అవుట్స్కట్స్కి రావడం వల్ల ఇక్కడ నుంచి అద్భుతమైన దేవాలయం ఒకటి ఉంది, అది చూద్దామని చెప్పేసి బయలుదేరాము. దారిలో చూడండి ఫ్రెండ్స్, ఆకాశం అయితే ఎంత అందంగా ఉందో. ఆ ఆకాశంలో కింగ్ఫిషర్ ఫ్లైట్ ఏదో పోతుంది. మొత్తం సముద్రంలో మేఘాలు, మంచుకు కొండలు తేలినట్టు కనబడుతుంది ఆకాశం మొత్తం. ఇదంతా బెంగళూరు అవుట్స్కట్ ఫ్రెండ్స్. ఇది ఈ దారిలో మాకు ఒక అద్భుతమైన దేవాలయం 16వ శతాబ్దంలో కట్టిన ఒక హిస్టారికల్ టెంపుల్ ఉండడం వల్ల ఆ టెంపుల్ దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇందాక మీకు స్టార్టింగ్లోనే చూపించాను కదా ఫ్రెండ్స్, గాల్లో వేలాడుతున్న స్తంభం. అది ఒక చరిత్రకి ఆనవాలన్నమాట. ఎందుకంటే ఆ రోజుల్లోనే మన 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయానికి ఆ రోజుల్లోనే మన ఇంజనీర్లు కట్టిన గొప్ప కట్టడం అది. ఆ ఇంజనీర్ల గొప్పతనానికి అది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఈ ఆకాశం మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో, బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం మేఘాలు అయితే అద్భుతంగా కనబడుతున్నాయి. ఇదంతా వచ్చేటప్పటికి బెంగళూరు అవుట్స్కట్ నుంచి బయలుదేరి మేము వయా అనంతపూర్ హైదరాబాద్ రావడానికి వస్తున్నాము. ఆ దారిలో ఉన్న ఈ అందాలు చూడండి. రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు, కొత్త రోడ్లు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. అయ్యి ఇంకా ఓపెన్ కాలేదు, కానీ వెహికల్స్ని వదులుతున్నారు టోల్ టెస్ట్ కోసం అని చెప్పేసి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రోడ్డు. ఆ రోడ్డుతో పాటు ఆకాశం చూస్తే ఆకాశం ఒక అద్భుతమైన అందంగా కనబడుతుంది. మొత్తం మబ్బులు కొంత సముద్రంలో తేలిన ఒక ఐస్ గడ్డల్లా కనబడుతున్నాయి. ఎంత ఆకాశం ఎంత గ్లామర్గా ఉంది. ఆ రోడ్డు పైన డివైడర్ పైన ఫ్లవర్ చెట్లు ఎల్లో కలర్లో, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఈ రోడ్ ఓపెన్ కాలేదు. గూగుల్తో దెబ్బేయడం వల్ల మీ కొత్త రోడ్లోకి ఎంటర్ అయ్యాం. ఈ ఒక అందమైన లొకేషన్ని చూసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ రోడ్డు మాత్రం. ఆకాశం అయితే ఎంత చెప్పుకున్నా ఈరోజు ఎందుకో చాలా బ్యూటిఫుల్గా చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు ఇందాక, 16వ శతాబ్దం నాటి దేవాలయం అని చెప్పేసి. ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇది అనంతపూర్కి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఒకప్పటి అనంతపురం జిల్లా ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం సత్యసాయి జిల్లా అంట. పుట్టపర్తి సత్యసాయిబాబా గారి పేరు మీద ఇది సత్యసాయి జిల్లా పెట్టారు. అసలు ఈ రోడ్లో వెళ్తుంటే కూడా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి హిందూపూర్ కాన్స్టిట్యున్సీ అనమాట. మన నందమూరి నటసింహ బాలయ్యబాబు కాన్స్టిట్యున్సీ ఇది. ఆ కాన్స్టిట్యున్సీలో ఉందన్నమాట ఈ 16వ శతాబ్దంలో కట్టిన ఈ అందమైన దేవాలయం. అదేదో కాదు ఫ్రెండ్స్, లేపాక్షి. మీకు తెలుసు ఫ్రెండ్స్ లేపాక్షి. మీకు ఇందాక చూపించిన కమాన్ నుంచి 16 కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే బెంగళూరు హైదరాబాద్ హైవేలో అనమాట. ఈ హైవే నుంచి లెఫ్ట్కి పోవాలి 16 కిలోమీటర్ లోపలికి లేపాక్షి టెంపుల్కి. ఆ లేపాక్షి టెంపుల్ వెళ్ళే దారి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఎంత దూరం వెళ్తే అంత దూరం చుట్టూ కొండలు, గ్రీనరీ. ఆకాశం వచ్చేటప్పటికి మొత్తం ఒక సముద్రంలో మంచి అరేబియా మహాసముద్రంలో ఐస్ గడ్డలు తేలుతున్నట్టుగా మబ్బులు, బ్యూటిఫుల్ లొకేషన్, చుట్టూ గుట్టలు, కొండలు. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది రోడ్డు కూడా లేపాక్షి వెళ్ళడానికి. ఆ లేపాక్షి కూడా ఒక హిస్టారికల్ ప్లేస్ అది. మేము ఎక్కడికో వెళ్దామని చెప్పేసి ఎక్కడి నుంచో లాస్ట్కి ఇక్కడ లేపాక్షికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము అరుణాచలం నుంచి బయలుదేరినప్పుడు రాయచోటి వెళ్ళి రాయచోటిలో వీరభద్రస్వామిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఆందివేలో బుగ్గ రామేశ్వరం, అక్కడే ఏపీ టూరిజం పాల్గురాల గుహలు ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే కర్నూలు నియర్ బై అది. లేపాక్షి వెల్కమ్ చెప్తుంది మీ అందరికీ. చూడండి అద్భుతంగా ఉంది గేట్. లేపాక్షి చూపించడానికి వెళ్తున్నాను ఈరోజు మీకు. లేపాక్షి హిందూపూర్కు దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను లేపాక్షి టర్న్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి లేపాక్షి జటాయు ఉన్న ప్లేస్ చూస్తాం ఫ్రెండ్స్. అది అక్కడ తర్వాత అక్కడ నుంచి కొంచెం దూరంలో టెంపుల్ ఉందన్నమాట. ఇదే లేపాక్షి ఊరు ఎంట్రన్స్ ఇది. మనం ఈ కనపడేదే పైన కొండ మీద కనపడేదే జటాయు గద్ద. ఇక్కడ లోపలికి కార్ పార్కింగ్ పెట్టడానికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇది మొత్తం ఏపీ టూరిజం వాళ్ళు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో మెయింటెనెన్స్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ మాత్రం. చూడండి కొండపైన బండ మీద రాయి మీద ఉందన్నమాట లేపాక్షి జటాయు పెద్ద విగ్రహం చేసి పెట్టారు.
ఇదంతా కొండ, పెద్ద బండ మీద ఉందన్నమాట ఇది. చూడండి ఆ రాళ్ళు ఎట్లున్నాయి, అన్ని రాళ్ళు కట్ చేసి ఆ రాళ్ళ పైన పెద్ద గద్ద బొమ్మని పెట్టారు. అలాగే ఇక్కడ మొత్తం టూరిజానికి సంబంధించిన చిన్న చిన్న షాప్స్, స్టోర్స్ అని పెట్టారు. ఇక్కడ వచ్చిన టూరిస్టులు పర్చేజ్ చేసుకోవడానికి. ఈ కొండకు మాత్రం మొత్తం ఐరన్ స్టెప్స్ క్రియేట్ చేసి ఆ కొండపై నుంచి వ్యూ చూడడానికి ప్లస్ ఆ పెద్ద గద్దెని పెట్టారు కదా రాయి పైన, దాన్నే జటాయు అని పిలుస్తారు. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు ఏపీ టూరిజంకి సంబంధించినవి. ఆ స్టాల్స్లో టోపీలు, గ్లాసెస్, మనకు చిన్నపిల్లలకు కావాల్సిన ఆట బొమ్మలు అవన్నీ పెట్టారు. చుట్టూ ఈ గుట్ట చుట్టూ గ్రీనరీ డెకరేట్ చేసి చాలా అద్భుతంగా రెడీ చేసి పెట్టారు. ఎటు చూసినా కొండలు గుట్టలే ఉన్నాయి. ఎందుకంటే చాలా దూరం నుంచి ఎక్కడెక్కడ నుంచో టూరిస్టులు అయితే భయంకరంగా వచ్చారు. ఇప్పుడు మేము ఆ గుట్టపైకి ఎక్కడానికి కూడా ఐరన్ మొత్తం స్టెప్స్ వేశారు. చూడండి ఈ పెద్ద గుండు కింద ఒక పెద్ద ఆయన బొమ్మ వేస్తున్నాడు, స్కెచ్ వేయించుకుంటే మనం కూడా వేయించుకోవచ్చు. మనల్ని అక్కడ కూర్చోబెట్టి సేమ్ మనలాగే తీస్తున్నాడు. 600 రూపాయలు 300 రూపాయలు తీసుకుంటున్నాడు ఛార్జ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు నేను రాయి పైకి ఎక్కాను. ఆ రాయి పై నుంచి ఇక్కడ చూడండి మీకు మొత్తం లేపాక్షి విలేజ్ ఊరు అనమాట ఇది. ఆ ఊరు చూపిస్తున్నాను. ఆ ఊరు సరౌండింగ్ మొత్తం పంట పొలాలతోటి గ్రీన్గా ఎలా ఉందో చూడండి. మొత్తం ఇదంతా లేపాక్షి విలేజ్, దాని సరౌండింగ్స్ అనమాట. నేను కొండపైకి వచ్చాను. ఈ జటాయు పెట్టిన దాని దగ్గర కూడా ఈ ఐరన్ స్టాండ్ వేసి పెట్టారు, కానీ ఇప్పుడు క్లోజ్ చేశారు ఫ్రెండ్స్. ఎందుకో మరి పైకి అలో చేస్తలేరు. ఓన్లీ ఇక్కడ ఈ చుట్టూ అలో చేస్తారు, కానీ ఆ జటాయు దగ్గరికి మాత్రం పంపించట్లేదు. ఇదంతా మంచి వ్యూ ఉందన్నమాట, చుట్టూ వ్యూ. ఆ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చినాం. మొత్తం వ్యూ చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూ వ్యూ అంతా ఆ ఊరు పరిసర ప్రాంతాలు, గుట్ట. ఇది హైట్లో ఉందన్నమాట. ఈ పైన కూడా ఏదో కట్టడం ఉంది, చరిత్ర కట్టడం, కానీ దీంట్లో ఏం లేదు. మొత్తం పైన అంతా పీకేసి ఉంది. ఆ దూరంగా ఆ ఊరు దగ్గరే దేవాలయం కనపడుతుంది చూడండి, వీరభద్రస్వామి టెంపుల్. రాయచోటి వీరభద్రస్వామి దర్శనం చేసుకుందాం అనుకుంటే లేపాక్షి వీరభద్రస్వామి దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము. మీకు కూడా చూపిస్తాను స్వామివారిని. ఆ వేలాడే స్తంభం కూడా చూపిస్తాను, ఎందుకంటే ఆ వేలాడే స్తంభం ఈ టెంపుల్లో చాలా ప్రత్యేకమైనది. తర్వాత ఆదిశేషుని పెద్ద పడిగా ఉంది ఆ టెంపుల్ బ్యాక్ సైడ్లో. మీరు లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో మీకు ఆదిశేషుడు, వేలాడే స్తంభం అన్నీ చూపిస్తాను. దాంట్లో అద్భుతంగా ఉంటుంది. వచ్చిన భక్తులు ఆ వేలాడే స్తంభాన్ని మరీ దాని కింద క్లాత్ పెట్టి చెక్ చేసి మరీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ చరిత్ర ఉన్న టెంపుల్ ఫ్రెండ్స్ అది. ఇది మాత్రం ఇక్కడ ఈ జటాయువు దగ్గర నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తాం మేము. ఇది జటాయువు దగ్గరే మీకు మొత్తం ఈ పరిసర ప్రాంతాలు చూసుకుంటూ, ఎందుకంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు మనం ఈ జటాయువే చూడాలి. జటాయువు హిస్టరీ వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోతున్న టైంలో ఈ జటాయువు ఆయనతో ఫైట్ చేస్తుంది అనమాట. ఫైట్ చేసినప్పుడు అతను కత్తితో ఒక రెక్కను నరికి పడేసినప్పుడు ఆ జటాయువు ఇక్కడ పడిపోయిందంట. అప్పుడు రాముడు, హనుమంతుడు వచ్చినప్పుడు లే పక్షి అని పిలవడంతో అది లేచి నిలబడిందంట. దాని ఉదాహరణ వాళ్ళు పెట్టిన పేరే ఇది లేపాక్షి అని చెప్పేసి ఈ ఊరికి నామకరణం జరిగిందంట. అందుకే అందరు లేపాక్షి అని పిలుస్తారు. ఇక్కడ మాత్రం చూడండి, అసలు పిల్లోని కూర్చోబెట్టి బొమ్మ వేస్తున్నాడు పెద్ద ఆయన. ఇక్కడ మొత్తం మన సినిమా స్టార్స్ బొమ్మలన్నీ వేసి పెట్టారు. లేపాక్షి కిందికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక గుట్ట కిందికి వచ్చి కింది నుంచి మళ్ళీ మీకు పైకి చూపిస్తున్నాను ఫ్రంట్లో నుంచి. ఇక్కడ మాత్రం మొత్తం ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. షాడో కొంచెం లైటింగ్, ఎండకు మంచి ఎండ కొడుతుంది అనమాట 1:30 ఆ టైంలో. ఇక్కడ అన్ని స్టాల్స్ పెట్టారు. మొత్తం టూరిజంకి సంబంధించి మన రైతులు ఎలా ఉంటారో, వాళ్ళ జీవన విధానం ఏంటి అనే దానికి సంబంధించిన అన్ని ఇక్కడ చూపించారు. హ్యాండీక్రాఫ్ట్స్ అలాగే ఈ హ్యాండీక్రాఫ్ట్స్తో తయారు చేసినవి ఈ లేపాక్షికి సంబంధించిన కొన్ని హిస్టారికల్ ఐటమ్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారనమాట. ఇది టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన షాప్ అది. ఇది వచ్చేటప్పటికి లేపాక్షి ఊరు ఫ్రెండ్స్. ఇది స్టార్ట్ అయింది ఇక్కడే. ఆ ఎదురుగా కనబడేది అన్నదానం అనమాట. 365 రోజులు అన్నదానం కూడా చేస్తున్నారు ఇక్కడ. ఆ ఎదురుగా గుట్ట పైన కనబడితే గుడి. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. ఇది వీధి అనమాట. టెంపుల్కి ఎదురుగా ఉన్న వీధి ఇదే మెయిన్ సెంటర్ అనమాట. ఇక్కడికి రావాలి. అయితే ఫస్ట్ మనం జటాయువుని దర్శనం చేసుకున్నాకనే ఇక్కడికి రావాలన్నమాట. ఇది నా వెనకాలే అన్నదానం సత్రము ప్లస్ మొత్తం స్ట్రీట్ అనమాట. ఇది స్వామివారి గుడి ముందున్న స్ట్రీట్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ మాత్రం. ఇదంతా టెంపుల్ ముందున్న ప్రహరీ గోడ, చెట్టు, గార్డెన్, గ్రీనరీ మొత్తం బాగా మెయింటైన్ చేశారు ఫ్రెండ్స్. ఇది 16వ శతాబ్దంలో విరుపన్న, వీరన్న అనే ఇద్దరు నిర్మించారంట ఫ్రెండ్స్ ఈ దేవాలయాన్ని. 70 స్తంభాలతో నిర్మించిన ఈ దేవాలయంలో ఒక్క స్తంభం మాత్రం గాలిలో వేలాడే విధంగా పెట్టారంట ఫ్రెండ్స్. ఈ 69 స్తంభాలు ఏదైనా భూకంపం వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, గుడి ఏదైనా పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఈ గాలిలో తేలాడే స్తంభం సపోర్ట్ చేయడం వల్ల ఏ స్తంభం కూడా పడకుండా గుడి చెక్కుచెదరకుండా ఉండడానికి అని చెప్పేసి ఆ రోజుల్లోనే వాళ్ళ వాస్తు, వాళ్ళ ఇంజనీరింగ్ ప్రతిభకు ఒక గొప్ప ఉదాహరణ అంట ఫ్రెండ్స్.
చాలామంది వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు మెయిన్ ఆ గాలిలో వేలాడే స్తంభం ఎక్కడ ఉందని చెప్పి వెతికి మరి దాన్ని చెక్ చేస్తున్నారు. ఎందుకంటే అది నిజమా అబద్ధమా అని చెప్పేసి. ఇక్కడ మొత్తం ఈ శిలాపలకాలు పెట్టారు కదా ఫ్రెండ్స్. దీనిపైన మొత్తం దేవాలయం హిస్టరీ అంతా తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో రాసి పెట్టారు. దేవాలయం లోపలికి, మండపం లోపలికి ఎంటర్ అయ్యేది ఇది. దేవాలయం 4 పక్కల ఇలాగే మొత్తం పెద్ద పెద్ద కారిడార్స్తో మండపాలు నిర్మించి పెట్టారు ఫ్రెండ్స్. నేను ఈ కారిడార్స్ అన్నీ తిరిగి ఫస్ట్ గుడి చుట్టూ తిరిగి వచ్చాను. ఆ గుడి చుట్టూ తిరుగుతూ మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. అవి వీరప్పన్న, వీరన్న అనే 2 సోదరులు కలిసి నిర్మించిన దేవాలయం ఫ్రెండ్స్ ఇది. ఆ రోజుల్లో వీళ్ళు అచ్యుతరాయలు అనే రాజుగారి దగ్గర కోశాధికారులుగా పనిచేసేవాళ్ళంట. స్వాతంత్రానికి పూర్వం ఒక ఇంజనీరు వేలాడే ఆ రాయిని కదిలిద్దామని చెప్పేసి ట్రై చేస్తే గుడి గోపురమే కదిలిందంట ఫ్రెండ్స్. అంత పవర్ఫుల్గా వాళ్ళు దాన్ని కట్టారు. దాని లింకులు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి మిక్సింగ్ ఉన్నాయో చూడండి. ఎంత చరిత్ర, హిస్టారికల్ ఇంజనీరింగ్ అంటే అది వాళ్ళది. ఆ రోజుల్లోనే మనం 16వ శతాబ్దంలోనే అంత గొప్ప దేవాలయాలు నిర్మించారంటే మన వాళ్ళ గొప్పతనానికి హ్యాట్సాప్ చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నిజంగా కూడా ఇప్పుడున్న ఇంజనీర్లు మేమే గొప్ప అనుకుంటారు, కానీ మనం పుట్టకముందు వాళ్ళ తాతల ముత్తాతల కాలం నాడే ఈ హిస్టరీ, ఇంజనీరింగ్ అనేది ఏంటి అనేది, వాస్తు శిల్పాలు, కళలు అంటే ఏంటి అనేది ఆ రోజుల్లోనే వాళ్ళు ఇంత అద్భుతంగా కట్టి మనకు చూపించారు. ఆ సాక్ష్యాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. చూడండి, ఒక్కొక్క కాంపౌండ్ వాల్ కానీ, ఒక కారిడార్లు కానీ చూడండి. ఆ రాళ్ళు మొత్తం ఎంత గీత గీసినట్టు ఎలా పెట్టారో చూడండి. మొత్తం బండ ఫ్రెండ్స్. ఇది గుట్ట, ఒక గుట్ట మీద బండ మీద ఈ గుడి కట్టారు. చూడండి, కింద రాయి, ఇదంతా రాయి. ఈ రాయి పైనే వాళ్ళు ఇంత అద్భుతమైన గుడిని నిర్మించారు. ఇప్పుడు నేను గుడి వెనక భాగంలోకి వచ్చాను. ఇది కాంపౌండ్ ఉంది ఇంకా గుడికి. అక్కడ కనపడే మండపం వచ్చేటప్పటికి సగంలోనే ఆపేశారంట. అక్కడ శివపార్వతుల కళ్యాణం చేద్దామని చెప్పేసి కట్టడానికి అని స్టార్ట్ చేసిన కళ్యాణ మండపం అది మధ్యలోనే ఆగిపోయిందంట. ఎందుకో తెలియదు మరి. ఇదంతా చూడండి ఎంత నీట్గా అద్భుతంగా ఉన్నాయి. నేను ఇంతకుముందు ఒకసారి మీకు శంషాబాద్లో కోదండ సీతారామచంద్ర స్వామి టెంపుల్ చూపించాను ఫ్రెండ్స్. ఆ దేవాలయంలో కూడా సేమ్ ఇదే టైప్లో కట్టారు. టూరిస్టులు మాత్రం మహారాష్ట్ర, బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఫుల్గా వచ్చారు ఫ్రెండ్స్. అంత పిల్లలు, స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఇదే మండపం. ఇప్పుడు ఆ మండపం ఆగిపోయింది మధ్యలోనే. అది ఎలా ఆగిందో అలాగే పెట్టారు. ఇది మొత్తం మళ్ళీ ఈ చివరికి వచ్చాను నేను. ఈ చివరి నుంచి ఇట్లా మొత్తం టోటల్గా గుడి అంతా రౌండప్ చేశాను అనమాట. గుడి రౌండప్లో కూడా మొత్తం ఇలాగే పెద్ద పెద్ద ప్రాంగణాలు, కారిడార్లు అద్భుతంగా కట్టారు. ఈ గుడి మాత్రం మొత్తం బండపైనే కట్టారు ఫ్రెండ్స్. మొత్తం బండనే. ఆ బండపైనే వాళ్ళు అంత బేస్మెంట్ క్రియేట్ చేసి అంత అద్భుతమైన కళా నైపుణ్యంతో నిర్మాణాలు చేపట్టి ప్రతి విగ్రహం తర్వాత ప్రతి స్తంభం పైన రాతి విగ్రహాలు చెక్కారు. అద్భుతంగా చెక్కారు. ఆ కనపడే మండపం ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ మండపాన్ని వీరప్పన్న, వీరన్న గారు ఉన్నారుగా కోశాధికారులు, వాళ్ళే నిర్మిస్తుంటే వాళ్ళకి పడని వాళ్ళు కొంతమంది ఆయన మీద చాడీలు చెప్పి రాజుగారి దగ్గర మీ ప్రజాధనం అంతా వృధా చేసి ఒక మండపం కడుతున్నారు అది అని చెప్పడం వల్ల ఈ మండపం అర్ధాంతరంగా ఆగిపోయిందంట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బండ మాత్రం. మొత్తం బండనే. నేను మళ్ళీ ఇటు సైడ్ వచ్చాను. ఈ చివరి నుంచి ఇట్లా చుట్టూ తిరుగుతూ ఈ మూలకు వస్తే ఈ మూల పైన ఒక పెద్ద చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఆ బండ మీద ఎలా మొలిచిందో ఏంటో తెలియదు. ఎందుకంటే అక్కడ ఒక పార మట్టి కూడా లేదు. ఆ బండల మీదనే అంత పెద్ద చెట్టు మొలిసింది. ఆ చెట్టు అసలు ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. ఆ చెట్టు అంత బలంగా ఉందన్నమాట చెట్టు. ఎందుకంటే అసలు మట్టి లేదు, ఏం లేదు. ఈ వర్షం నీళ్ళే ఆధారం దానికి. ఆ కార్నర్లో మళ్ళీ నేను ధ్వజస్తంభాన్ని చూపిస్తున్నాను కదా, ఇందాక ధ్వజస్తంభానికి ఆ పక్క నుంచి అటు వెళ్ళి ఇటు రౌండ్ తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాను. ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఇప్పుడు నేను గుళ్ళోకి వెళ్తాను. ఆ గుడికి ముందు భాగంలో ఉన్న ఈ వరండా అనమాట, కారిడార్. ఇక్కడ అన్ని పూజలు జరుగుతాయి. అక్కడ కనబడేదే గోపురం. ఆ గోపురం కూడా ఫుల్గా లేదు, అది ఎందుకో మరి తెలియదు. అక్కడి నుంచి ఆ ధ్వజస్తంభం నుంచి లోపలికి వెళ్తే స్వామివారి గుళ్ళోకి లోపలికి ఎంటర్ అవుతాం. అది మెయిన్ ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్లోకి ఎంటర్ అయినాక కూడా మీకు మళ్ళీ లోపల పెద్ద పెద్ద మొత్తం స్తంభాలతోటి ఒక వరండా ఉంది. ఆ వరండాలోనే ఆ స్తంభాల మధ్యలోనే మీరు అనుకుంటున్న ఒక స్తంభం, మీకు స్టార్టింగ్లో చూపించిన ఒక స్తంభం, ఇది దేవుడిది గుళ్ళోకి ఎంటర్ అయ్యే మెట్లు ఫ్రెండ్స్. ఇది 69 స్తంభాలలో 70 స్తంభాలలో ఒక స్తంభం. ఈ స్తంభాలలోనే ఒక స్తంభం గాలిలో వేలాడుతూ ఉందన్నమాట. ఈ దేవాలయం ప్రత్యేకత అది. ప్రతి ఒక్క భక్తుడు ఆ ప్రత్యేకతను చూడడానికి మరీ పర్టికులర్గా వస్తారు. మీకు ఎదురుగా వీరభద్రస్వామి ఆలయంలోనే అమ్మవారి గుడి, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామచంద్ర స్వామి, నాగదేవతమ్మలు అన్ని గుళ్ళు ఆ గర్భగుడి లోపట్నే కట్టారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే లోపలికి వీడియో అలో లేదు. నేను ఇక్కడ ఈ వరాండాలో నిలబడే మీకు మొత్తం ఇది చూపిస్తున్నాను.
దేవాలయంలో ఉన్న ప్రతి రాతి స్తంభం పైన అద్భుతమైన శిల్పాలు చెక్కారు ఫ్రెండ్స్. ఇవన్నీ చూసేటప్పటికి మనకు రామప్ప, తర్వాత కాకది 1000 స్తంభాల గుడి, ఇవన్నీ చూసిన మెమరీస్ గుర్తుకొచ్చాయి నాకు. ప్రతి రాయి పైన చూడండి ఒక అద్భుతమైన శిల్పాన్ని చెక్కారు. అలాగే ఆ లోపట గోపురం పైన చూడండి, ఆ లోపట ఒకటి మండపంలో ఒక సేమ్ రామప్పలో ఎలా ఉందో అలాగే ఇది నక్ష అట్ట పెట్టారు. మరి అది ఏదో వాస్తు మొత్తం ఆ రాళ్ళని లాక్ చేసి పెట్టే లాక్ ఉన్నట్టుంది అక్కడ. చాలా అద్భుతంగా పెట్టారు చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ రాయి. ఆ పైన టెర్రస్, ఎందుకంటే టెర్రస్ అంటారు దీన్ని, ఏమంటారు మండవ పైన చూడండి మొత్తం ఎలా ఎంత అద్భుతంగా ఉంచండి. 4 పలకల్లాగా ఉండి మధ్యలో ఏదో చక్రంలాగా మొత్తం. అక్కడ కూడా ఆ దేవాలయాల్లో కూడా ఇలాంటి గుళ్ళు రాళ్ళతో కట్టిన ప్రతి గుడికి మరి ఏం సిమెంట్ సున్నం ఏం వాడలేదు వీళ్ళు, రాళ్ళే చెక్కి రాళ్ళలోనే లాక్లు క్రియేట్ చేసి సెట్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. ఈ స్తంభాలన్నీ అద్భుతంగా చెక్కారు. ప్రతి స్తంభం పైన ఒక శిల్పాన్ని చెక్కారు. ఆ రోజుల్లో వాళ్ళ నైపుణ్యానికి ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. ఒక్కొక్క స్తంభం పైన ఒక్కొక్క దేవుడు, తర్వాత దేవతలు, రకరకాల విగ్రహాలు ప్రతిదీ చెక్కి పెట్టారు. సూపర్గా ఉంది చూడండి ఇవన్నీ స్తంభాలు. ఈ స్తంభాల మధ్యలోనే ఈ వేలాడే స్తంభం ఒకటి ఉందన్నమాట ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ పెడితే నాకు నేనేం చేస్తున్నానో తెలుస్తుంది. ఏమన్నా తప్పులు ఉంటే నేను సర్దిద్దుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈడేంట్రా బాబు కంటిన్యూ అడుగుతూ ఉన్నాడు అనుకోబాకండి. మీరు కామెంట్ పెడితేనే నాకు నేను చేసే వీడియోలో క్లారిటీ ఉందా లేదా అని తెలుస్తుంది. ఆ అద్భుతాన్ని తెలుసుకొని నేను కూడా తప్పును తెలుసుకొని సర్దిద్దుకోవడానికి అవకాశం దొరుకుతుంది అనమాట. మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. అలాగే వీరభద్ర స్వామిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఓం శ్రీ వీరభద్రాయ నమః, ఓం శ్రీ వీరభద్రాయ నమః. వీరభద్ర స్వామి టెంపుల్ చూడండి ఫ్రెండ్స్. స్వామివారిని ఒక్కరి మాత్రం నేను వరండాలో నుంచి షూట్ చేసి చూపించాను. జై వీరభద్ర, ఓం శ్రీ వీరభద్రాయ నమః. చూడండి ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది. ఆ స్వామివారి ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటాను. మీరు ఎదురు చూస్తున్న గాలిలో వేలాడే స్తంభం వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఆ పాప ఆ మేడం ఇద్దరు కలిసి క్లాత్ పెట్టి చెక్ చేస్తున్నారు. ఇదే అద్భుతమైన గాలిలో వేలాడే ఆ స్తంభం. ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ 70 స్తంభాల్లో ఈ ఒక్క స్తంభమే మొత్తం ఈ టెంపుల్కి బేస్. అలాగే ఆదిశేషుడు చూడండి ఎంత పెద్ద ఆదిశేషుడు. మా ఆదిశేషుని మధ్యలో శివలింగం ఉంది. ఓం నమః శివాయ, ఓం ఆదిశేషాయ నమః. తర్వాత ఇక్కడ దేవతలు అంతా మొత్తము అద్భుతంగా చెక్కారు ఫ్రెండ్స్. ఈ రాళ్ళు ఇది మొత్తం గుడి వెనకాల ఉన్న గుట్ట పైన చెక్కారనమాట. వినాయక స్వామిని కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఓం శ్రీ వీరభద్రాయ నమః, ఓం నమః శివాయ నమః. ఫ్రెండ్స్ కామెంట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అద్భుతమైన దేవాలయం ఇది. మన పురాతన దేవాలయం 16వ శతాబ్దంలో నిర్మించిన గొప్ప దేవాలయం. మన లేపాక్షి, సత్యసాయి జిల్లా లేపాక్షి విలేజ్, లేపాక్షి మండల్, లేపాక్షి గ్రామం కూడా ఇదే హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో ఉంటుందన్నమాట. అద్భుతమైన టెంపుల్ ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.